ఏకతా సౌధ శిల్పిగా ఈనాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపిస్తే 74 మతాలు భారతదేశంలో ఎవరికి వారే యమునా తీరగా ఉన్నటువంటి సందర్భంలో షణ్మత స్థాపనాచార్యుడయి శైవ వైష్ణవ గణాపత్య సౌర కాపాలిక శాక్తేయ మతాల ఈ ఆరింటిలోకి అన్నీ వచ్చేటటువంటి అంతర్భవించేట్టుగా చేసి అద్వైత సిద్ధాంతాన్ని దేశానికి అందించి అద్వైతం అనే తాత్విక భూమిక మీద 4 మఠ మందిరాలను నిర్మాణం చేసేసి తూర్పున పడమర ఉత్తరాన దక్షిణాన ఆ విధంగా శృంగేరి పూరి ద్వారక గోవర్ధన శారద పీఠాలను నిర్మాణం చేసేసి ఆ తర్వాత ఇవన్నీ మావి అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక భావన ఈ ప్రజల్లో నిర్మాణం చేసి ఆధ్యాత్మిక అఖండ భారత నిర్మాణానికి దోహదం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆదిశంకర్లండి. భౌతికంగా పటేల్ని ఇవాళ మనం స్మరిస్తాం, కానీ ఆనాడు ఆ విధంగా లేకుంటే ఎవరికి వాళ్ళే యమునా తీరేగా ఉంటే నేను పట్టుకున్న జెండా నా ఎజెండానే గొప్పది అనుకుంటే, కానీ ఆధ్యాత్మికంగా కలపాలి. నా ఆత్మ నీ ఆత్మ ఒక్కటే, ఇద్దరం ఒకటే మనం అనేటటువంటి ఈ విధంగా కలిపి నిలిపినటువంటి మహాత్ములు ఆదిశంకర్లు. అందుకే శంకర్లు పెట్టిన భిక్ష ఈ దేశం అఖండంగా ఉండడానికి అని ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటాం.